మొన్న క్లస్టర్ ఇన్ఛార్జ్లు వచ్చారు, ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరిగింది, మీరు అందరు చూసారు. మీ ట్రైనింగ్ అయిన తర్వాత యూనిట్ ఇన్ఛార్జ్లు పిలిచాం. ట్రైనింగ్ తో పాటు వాళ్ళ హెల్త్ చెకప్ కూడా చేపిస్తున్నాం. మీరందరూ ఆశ్చర్యపోతారు. 75% మంది, మళ్ళీ చెప్తున్నాను, 75% మంది నాయకులకి ప్రీ డయాబెటిక్ ఒక డయాబెటిక్ అంటే షుగర్ ఫ్యాక్టరీ అయిపోయింది. 75% మంది ఆయిల్ ఫ్యాక్టరీ అయ్యారబ్బా, కొలెస్ట్రాల్. 75% మంది సాల్ట్ ఫ్యాక్టరీ అయ్యారబ్బా, హైపర్ టెన్షన్. నేనే ఆశ్చర్యపోయాను, 75%. దాంట్లో చాలా మంది కూడా తెలీదు, ఆశ్చర్యపోయాను. ఇది చంద్రబాబు నాయుడు గారు తెలియజేసిన తర్వాత ఇమ్మీడియట్ గా ఆయన ఒకటే అన్నారు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న క్లస్టర్ యూనిట్ బూత్ గ్రామ మండల కమిటీ సభ్యులందరికీ రక్త పరీక్షలు చేయండి, డాక్టర్ పెట్టి వాళ్ళ చికిత్స అందజేయండి, ఆరోగ్యంగా తయారు చేయండి అని చెప్పారు. ఆ కార్యక్రమం కూడా మన నియోజకవర్గంలో శ్రీకారం చుడతాం. మీరందరూ సహకరించాలి, పెద్ద క్యాంపులు పెడతాం, మీ అందరూ సహకరించాలి. ఎందుకంటే సంవత్సరం మొత్తం పెట్టలేం కదా స్వామి, ఒక వారం ఇస్తాం. మీకు పనులు ఉంటే కాదని అనట్లా, కానీ సహకరించండి, ఒక వారం పెడతాం. రాండి, రక్త పరీక్షలు చేస్తారు అక్కడ, అన్ని తీసుకుని నీట్ గా అన్ని టెస్ట్ చేసి తర్వాత డాక్టర్లే మీకు ఫోన్ చేసి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఈరోజు చూస్తున్నాం, మన జరిగిన యోగాంధ్రలో చంద్రబాబు నాయుడు గారు అంత అద్భుతంగా చేశారు. నేను రాము నాయుడు ఉన్నాడు కదా, నేను రాము అచ్చనుకున్నాను. కష్టం రా అబ్బా ఇట్లా మనకి. నేను అందుకే 25 సంవత్సరాలు మనకి ఎలాంటి దొక్కలేదు. చంద్రబాబు నాయుడు గారికి ఒక స్పీడ్ లో ఉన్నాడబ్బా, ఆయన ఆ స్పీడ్ అందుకుంటే చాలు అని. దానికి కారణం ఆయన ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. ప్రతిరోజు యోగా చేస్తారు. క్లస్టర్ ఇన్ఛార్జీలు యోగా నేర్చుకున్నారు కదా, నేర్చుకున్నారా? వచ్చిన ఎవరైనా ప్రాక్టీస్ చేస్తున్నారా? లే, మర్చిపోయినారు. దెబ్బలు పడాలా మీ అందరికి.